ఉత్సవాలు చేయడంతో సరిపోదమ్మా. వారానికి ఒక్కరోజు నియమం పెట్టుకుని పారాయణ కాకుండా పురాణం చదవండి. ఎవరైనా ఆడవాళ్ళు, ముఖ్యంగా పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళే రండి, ఒక పురాణం చదవండి. చదవగలిగిన వాళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళు కూర్చుని వినండి. మా అమ్మగారు మా సంస్కృతిలో పెరిగారండి. వాళ్ళు 3వ తరగతి చదివి మానేసిన మాకు బోల్డ్ కథలు చెప్పారు. ఇవాళ అది లేదు, కానీ ఒకటేమిటంటే పారాయణ చేస్తారు, అది మంచిదే. కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? ఓసారి చదువుతారు, పశ్చాలు చదువుతారు, ప్రసాదాలు తింటారు, వెళ్ళిపోతారు. ఎవరిలో ఏ మార్పు ఉండదు. ఎందుకంటే దాని నామాలు మీకు ఏం అర్థం తెలియదు, ఊరికే చదివారు అంతే. అదే పురాణం విన్నామనుకో, ఇలాంటి కథలన్నీ ఉంటాయి. భారత కథ, రామాయణ కథ, రకరకాల కథలు ఉంటాయి. మన కాస్త ఆలోచింపజేస్తాయి. ఓ స్టోరీ విన్నామంటే ఆలోచిస్తాం కదా, అలాంటిదే మన ఇంట్లో జరుగుతుంది కదా, మనం ఎందుకు పట్టించుకోవట్లే అని ఆలోచిస్తాం. పారాయణ చేస్తే ఏం ఆలోచిస్తామండి? అందుకని పారాయణల బదులు పురాణ ప్రవచనంలాగా ఒకరు మీలోనే కాస్త చదువు వచ్చిన వాళ్ళు ఉండి 4 భాగవతం తీసుకుని చదివితే మిగిలిన వాళ్ళు కూర్చుని వింటే అది సత్సాంగత్యం అంటారు. అటువంటిది పెంపొంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.